సో నిన్న మనం రన్ టైమ్ సెట్టింగ్స్ చెప్పుకుంటున్నాం కదా. సో రన్ టైమ్ సెట్టింగ్స్లో లెట్ మీ రీక్యాప్ ఇట్ అగైన్. సో రన్ లాజిక్లో సో విల్ ఇన్క్లూడ్ లైక్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యువర్ స్క్రిప్ట్ నీడ్ టు రన్. సో టెక్నికల్ టర్మ్ కాలింగ్ యాజ్ ఎ ఇటరేషన్స్. సో ఎన్నిసార్లు అయితే రన్ చేస్తామో అన్నిసార్లు మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, 5 టైమ్సా, 6 టైమ్సా, 1 టైమ్. ఓకే, సో రన్ లాజిక్. సో నెక్స్ట్ ఫేసింగ్. సో ఫేసింగ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, త్రీ ఉంటాయి. యాజ్ సూన్ యాజ్ ప్రీవియస్ ఇటరేషన్ అంటే ఒకసారి రన్ అయిన తర్వాత వెంటనే ఇంకోటి ఇటరేషన్ స్టార్ట్ కమ్మని అంటున్నాం. ఒకవేళ లేదు, ఫిక్స్డ్ డిలే ఆర్ ర్యాండమ్ డిలే కావాలి అనుకుంటే, అంటే ఒక 60 సెకండ్స్ నుంచి 90 సెకండ్స్ మధ్య ఆగి రన్ కావాలా, లేకపోతే ఫిక్స్డ్ థింక్ టైమ్ ఫేసింగ్ 60 సెకండ్స్ ఆగి రన్ కావాలని మనం, ఇది సెకండ్ ఆప్షన్. ఇది థర్డ్ ఆప్షన్ ఏంటంటే, మన స్క్రిప్ట్ రన్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్లీ స్క్రిప్ట్ ఒక 5 సెకండ్స్లో రన్ అవుతుంది అనుకోండి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే 10 సెకండ్స్ టు రన్ ద స్క్రిప్ట్ అనమాట. సో అప్పుడు ఏంటంటే ఆ 10 సెకండ్స్ దాకా ఆగి, సో ఈ ఫిక్స్డ్ నార్మల్గా 5 సెకండ్స్ ప్లస్ మనం ఏదైతే ఫేసింగ్ ఇస్తామో అది. ఒకవేళ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే 5 సెకండ్స్ బదులు 10 సెకండ్స్ అయింది అనుకో, 10 సెకండ్స్ ప్లస్ 60. సో ఇట్ విల్ వెయిట్ ఫర్ ద 70 సెకండ్స్ టు స్టార్ట్ నెక్స్ట్ ఇటరేషన్. సో 70 సెకండ్స్ ఆగి నెక్స్ట్ ఇటరేషన్ స్టార్ట్ అవుతుంది. నార్మల్లీ మనం మిడిల్ పెట్టుకుంటాం ఎగ్జిక్యూషన్ అయినప్పుడు. సో క్యాల్కులేటింగ్ విత్ ఫిక్స్డ్ ర్యాండమ్గా పెట్టుకుంటాం అనమాట. క్యాల్కులేట్ చేసి వర్క్లో మోడల్ అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసా వాట్ ఈస్ ఫేసింగ్ అని అగైన్. సో run logic, we have two different options. One is a standard lag and another one is a extended lag. So standard lag ఎనేబుల్ చేస్తే, సో ఆల్వేస్ అంటే లాగ్స్ మనకు అవుట్పుట్లో చూపిస్తుంది అనమాట. లేకపోతే ఎర్రర్ అక్కర్ అయినప్పుడే మనం ఇది ఎనేబుల్ చేసుకుంటే, స్క్రిప్ట్లో ఏదైనా ఎర్రర్ ఉన్నప్పుడు ఇది ఎర్రర్ అక్కర్ అయినప్పుడే చూపించాలనుకుంటే మనం ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు, స్టాండర్డ్ లాగ్ అయినా ఎక్స్టెండెడ్ లాగ్ అయినా. సో నెక్స్ట్ ఎక్స్టెండెడ్ లాగ్ అంటే ఏంటంటే, మనం పారామీటర్ సబ్స్టిట్యూషన్ చేస్తాం. అంటే ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ పారామీటరేషన్ చేసినాం, ఇది లేకపోతే కోరిలేషన్ చేసిన వాల్యూస్ మనకి ఇందులో అవుట్పుట్ లాగ్లో కనపడతాయి అన్నమాట. సో ఫర్ దట్ పర్పస్ విల్ ఎనేబుల్ ద పారామీటర్ సబ్స్టిట్యూషన్. డేటా రిటర్న్ బై సర్వర్ అంటే, సో ఇట్ విల్ గివ్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఎర్రర్. ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి సర్వర్ నుంచి, సో ఆ యొక్క సర్వర్ యొక్క వాల్యూ, సో వాట్ ఇట్ ఈస్ కాజింగ్ ద ఇష్యూ. సో డేటా రిటర్న్ బై సర్వర్ని మనం ఎనేబుల్ చేయడం వల్ల సర్వర్ నుంచి వచ్చే లాగ్స్ ద్వారా తెలిసిపోతుంది మనకి స్క్రిప్ట్లో ఏదైనా ఎర్రర్ వస్తే. సో ఇన్వాలిడ్ టోకెన్ సంథింగ్, సో బేస్డ్ ఆన్ ద స్క్రిప్ట్ లెవెల్ ఇట్ విల్ షో యూ ఆన్ ద అవుట్పుట్ లాగా అనమాట. అందుకనే సో థింక్ టైమ్ అంటే, సో వీ హ్యావ్ ఏ ఫోర్ డిఫరెంట్ ఆప్షన్స్. ఇగ్నోర్ థింక్ టైమ్. సో మనం వెన్ యూఆర్ రిప్లైయింగ్ యువర్ స్క్రిప్ట్, సో థింక్ టైమ్ మనం ఎప్పుడు యాడ్ చేస్తాం, ఆఫ్టర్ ఎవ్రీ ఎండ్ ట్రాన్సాక్షన్ తర్వాత మనం విల్ యాడ్ ద థింక్ టైమ్. సో లైక్ 2 seconds, 3 seconds, 5 seconds, డిపెండ్స్ ఆన్ ద అప్లికేషన్. వీఆర్ యాడింగ్ ద థింక్ టైమ్ అనమాట. సో ఇఫ్ యూ పుట్టింగ్ యాజ్ ఇగ్నోర్ థింక్ టైమ్, సో ఇట్ విల్ ఇగ్నోర్ ద థింక్ టైమ్ హియర్. సో ఇది పెట్టినా కానీ ఇగ్నోర్ థింక్ టైమ్ చేయడం వల్ల ఇట్ విల్ నాట్ వెయిట్ ఫర్ ద 3 seconds. సో ఫర్ దట్, సో రిప్లై థింక్ టైమ్ యాజ్ ఎ రికార్డెడ్. సో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ దిస్ వన్, రిప్లై థింక్ టైమ్ యాజ్ రికార్డ్ చేసినప్పుడు మనకి ఎన్ని వచ్చింది, 3 seconds వచ్చింది. సో ఇఫ్ యూ ఆర్ ఎనేబుల్ యాజ్ ఎ రిప్లై థింక్ టైమ్ యాజ్ రికార్డెడ్, సో మనం రికార్డ్ చేసినప్పుడు ఏ థింక్ టైం అయితే వచ్చిందో ఆ థింక్ టైంని మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. లేదు, మల్టిప్లై రికార్డెడ్ బై థింక్ టైమ్ అనుకో, సో 2 టైమ్స్ 3 seconds రికార్డ్ అయింది కదా, 2 టైమ్స్ అంటే 3 into 2 6 seconds ఇట్ విల్. నార్మల్గా మనం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు పర్సంటేజ్ యూజ్ చేస్తాం, 52, 125, 150, లేకపోతే 100 to 200 seconds. సో ఎందుకంటే మనము థింక్ టైం అనేది ఈచ్ యూజర్కి సేమ్ ఉండదు కదా. యూ మైట్ థింక్ 5 seconds, ఐ మైట్ థింక్ 10 seconds, సమ్ అదర్ పర్సన్ మైట్ థింక్ 7 seconds. సో అందుకనే మనం ఇన్ ఆర్ టు గో ఫర్ ఫిక్స్డ్ థింక్ టైమ్ ఆర్ మల్టిప్లై రికార్డింగ్ టైం, మనం ర్యాండమ్ పర్సంటేజ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ ద యూజ్ ర్యాండమ్ పర్సంటేజ్ రికార్డెడ్ థింక్ టైమ్ అనమాట. అడిషనల్ అట్రిబ్యూట్స్ విల్ నాట్ యూజ్ ఫర్ ద అవర్ స్క్రిప్ట్స్. సో ఇంతవరకు నేనైతే యూజ్ చేయలేదు. దీని పర్పస్ ఏంటంటే, ఏదైనా రన్ అయ్యేటప్పుడు ఏదైనా ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలనుకుంటే అప్పుడు వీఆర్ యూజింగ్ ద అడిషనల్ అట్రిబ్యూట్స్, బట్ నాట్ నీడెడ్. సో మిస్లేనియస్. మనకు మిస్లేనియస్లో ఫస్ట్ వచ్చేసి ఎర్రర్ హ్యాండింగ్ అనమాట. ఎర్రర్ హ్యాండింగ్లో కంటిన్యూ అనే ఎర్రర్. సో సమ్ టైమ్స్ ఏమవుతాయంటే అప్లికేషన్స్ కన్సిస్టెన్సీగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 టైమ్స్ మనం లాగిన్ అయ్యి ఏదైనా ట్రాన్సాక్ట్ చేసినాం అనుకో, అలా 7 టైమ్స్ మాత్రమే చేయగలుగుతుంది. సమ్ టైమ్స్ 3
త్రీ టైమ్స్ ఫెయిల్ కావచ్చు, అంటే 70% పాస్ అయితే 30% ఫెయిల్ కావచ్చు, బట్ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ద టెస్ట్, రైట్? సో ఇన్ దట్ సినారియోస్, సో వీఆర్ యూజింగ్ కంటిన్యూ అన్ ఎర్రర్. ఈవెన్ ఇఫ్ యూ గాట్ ఎర్రర్, సో ఇట్ విల్ గో అండ్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ ఇటరేషన్ ఆర్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్. సో అప్పుడు మనం ఇది ఎనేబుల్ చేస్తే అట్లా రన్ అవుతుంది అనమాట. ఫెయిల్ ఓపెన్ ట్రాన్సాక్షన్, సో ఏదైనా ఫెయిల్ అయింది అనుకోండి, 10 టైమ్స్లో 3 టైమ్స్ ఫెయిల్ అయింది కదా, అది ఓపెన్ ట్రాన్సాక్షన్. ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఎర్రర్ లాగ్ మెసేజ్ అనేది మనకు అవుట్పుట్లో కానీ మనం రన్ చేసినప్పుడు కంట్రోల్లో అవుట్పుట్ మెసేజ్లో కనపడుతుంది అనమాట, ఇఫ్ యూఆర్ ఎనేబుల్ దిస్ ఆప్షన్. ఓకే. సో జనరేట్ స్నాప్ షాట్ ఎర్రర్ అంటే ఏ పర్టికులర్ లాగిన్ దగ్గర వచ్చిందా, లేకపోతే యాడ్ టు కార్ట్ ఫామ్ దగ్గర వచ్చిందా, దానికి స్నాప్ షాట్ జనరేట్ చూపిస్తుంది అనమాట. We are using the generate snapshot on error. If you enable that, it will show you the picture like image or anything, JPG file. So next to two options, we are multi-threading, run user as a thread, run user as a process. Normally all web application, so like ఏదైతే URL ఇచ్చి మనం వెబ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నామో, సో ఆ అప్లికేషన్స్ మొత్తం మనం we are using the run user as a thread. So whenever you are using client side application like Calcio or like WhatsApp based applications or inbuilt applications, Microsoft Excel, Word or something other, whatever inbuilt application, so we are using as a run user as a process. So మనం when you are using run user as a thread యూజ్ చేసినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ రన్నింగ్ ఫర్ ద 50 users or 100 users, so they will run, so every system have a CPU and memory, right? Even for servers also. సో వాట్ ఎవర్ ద కోడ్ ఈస్ డెవలప్ చేసేది, డెవలప్ చేస్తారు కదా, ఆ కోడ్ కూడా సో సర్వర్స్లో డిప్లాయ్ చేయాలి, అంటే కస్టమర్ యాక్సెస్ చేయడానికి వెబ్ సర్వర్లో డిప్లాయ్ చేస్తారు. అప్పుడు రన్ యూజర్ యాజ్ ఎ థ్రెడ్, సారీ, ఆ సర్వర్స్ యొక్క సిపియు అండ్ మెమరీ ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూఆర్ యూజింగ్ యాజ్ రన్ యూజర్ యాజ్ ఎ థ్రెడ్ యూజ్ చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ రన్నింగ్ 50 యూజర్స్ రన్ చేస్తుంటే 50 యూజర్స్ విల్ రన్ ఆన్ ద 1 MDRV ప్రాసెస్, అంటే ఒక ప్రాసెస్. సో మనకి సిపియు అంటే కోర్ ఆర్ ప్రాసెసర్, 8 కోర్ ప్రాసెసర్, 4 కోర్, 2 కోర్ ప్రాసెసర్ అని ఉంటుంది. మెమరీ వచ్చేసేసి 16 GB, 32 GB, 98 GB, 64, సో లైక్ దట్ ఉంటుంది. సో అవి అనేవి తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది ఇఫ్ యూఆర్ యూజింగ్ రన్నింగ్ యాజ్ ఏ థ్రెడ్. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ రన్నింగ్ యూజర్ యాజ్ ఎ ప్రాసెస్ అయితే క్లయింట్ సైడ్ అప్లికేషన్స్ కాబట్టి, సో ఇట్ విల్ రన్, ఈచ్ యూజర్ విల్ టేక్ రన్ ఆన్ ద 1 MDRV ప్రాసెస్. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ షో చేశా లైక్ వాట్ ఈస్ MDRV ప్రాసెస్, సిపియు అండ్ మెమరీ. సో ఇఫ్ యూ సీ యువర్ కంప్యూటర్ task manager, it will show you like how many MDRV process are running. So these all are MDRV process which will run, and if this is the memory which will consume, what is the disk space and the network, how much network they are using for each and every application. So those all are MDRV process which are running. So like that also it will show for your అప్లికేషన్స్ అనమాట. రన్నింగ్ యూజర్ యాజ్ ఎ ప్రాసెస్ ఆర్ రన్నింగ్ యూజర్. సో రన్నింగ్ యూజర్ యాజ్ ప్రతి యూజర్ ఒక MDRV ప్రాసెస్ తీసుకుంటాడు, ఎక్కువ మెమొరీ తీసుకుంటాడు ఇఫ్ యూఆర్ రన్నింగ్ యాజ్ ఎ ప్రాసెస్. ఇఫ్ యూఆర్ రన్నింగ్ యూజర్ యాజ్ ఎ థ్రెడ్, సో ఇట్ విల్ కన్జ్యూమ్ లెస్ మెమొరీ అండ్ లెస్ 1 MDRV ప్రాసెస్ ఫర్ 50 users లైక్ దట్. సో అలా కన్జ్యూమ్ చేస్తుంది అనమాట, డిఫరెన్స్ అదే. Browser emulation test. So if your customer wants to know like which browser they are accessing, most browsers, and in that scenarios we are using it, but it is not important. Okay, so it is not necessary. If needed, we can use browser Chrome or Internal Explorer. So most people coming from the Google Chrome, right? So they are using the Google Chrome, and so want to see Mozilla Firefox, how many users coming and how they are eating. So different browser emulations, if customer requirement is like that, so we are doing that. సో ఫర్ దట్ పర్పస్ మనం చేస్తాం అనమాట. ఇక్కడ ఈ ఆప్షన్స్ ఇంపార్టెంట్ మనకు. సో సిమ్యులేట్ బ్రౌజర్ క్యాషే, సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసే ఎస్టర్డే. సో మనం వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ బ్రౌజర్ యూజ్ చేసినప్పుడు మనం ఏదైతే అప్లికేషన్ యూజ్ చేస్తామో అప్లికేషన్ యొక్క మళ్ళీ నెక్స్ట్ టైం లాగిన్ కావడానికి మనకు ఆల్రెడీ మనకి హిస్టరీలో క్యాషే అనేది స్టోర్ అయి ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నాం, ఈ హిస్టరీ అనేది క్లియర్ చేయమని అంటున్నాము. సో సారీ, ఇఫ్ యు ఆర్ యూజింగ్ యాజ్ ఏ సిమ్యులేట్ క్లియర్ క్యాష్, యూఆర్ఎల్, రిక్వైరింగ్ కాంటెంట్, సో ఇవి అనమాట. డౌన్లోడ్ నాన్ HTML రిసోర్సెస్ అంటే అదర్ దాన్ HTML, సిఎస్ఎస్, జావా, .js, .css ఫైల్స్, సో దోస్ ఆల్ ఆర్ డౌన్లోడ్ చేయమని అంటున్నాం. సిమ్యులేట్ న్యూ యూజర్ అని ఇటరేషన్, సో ఎవ్రీ ఇటరేషన్ మనం క్లియర్ క్యాష్ చేస్తున్నాం అంట బ్రౌజర్ హిస్టరీ. సో ఫర్ దట్ పర్పస్ వీఆర్ ఎనేబులింగ్ దిస్ ఆప్షన్ అనమాట. ఓకే.
నెక్స్ట్ స్పీడ్ ఎమ్యులేషన్. సో మనం వీఆర్ యూజింగ్ మ్యాక్సిమం బ్యాండ్ విడ్త్. మనం ఎక్కడైతే రన్ చేసామో అక్కడ మ్యాక్సిమం బ్యాండ్ విడ్త్ వీళ్ళు యూజ్ చేస్తుంది. లేదు కస్టమర్ వాంట్ టు నో లైక్ స్పెసిఫిక్ బ్యాండ్ విడ్త్ అండ్ సీ హౌ ద అప్లికేషన్ రెస్పాండింగ్ అన్నప్పుడు మనం కస్టమర్ సో వాట్ కేబీపీఎస్ హీ వాంట్ టు చెక్, సో బేస్డ్ ఆన్ దట్ విల్ సెలెక్ట్ యూజ్ కస్టమ్ బ్యాండ్ విడ్త్ లేకపోతే ఇదా అనేది డిఫరెన్స్ అన్న ఈజ్ రిక్వైర్మెంట్. బట్ మనం ఆల్వేస్ వీఆర్ యూజింగ్ ద మ్యాక్సిమం బ్యాండ్ విడ్త్ ఫర్ ద ఎవ్రీ అప్లికేషన్. Streaming. So I already explained you for like Netflix or YouTube or any other video streaming platforms like Star Sports. So if they want to check for how many users, so Geo Hotstar, right? So if they want to perform the perform test for that application, so around like 70 crores people are watched the ICC trophy, right? Day before yesterday match. So for that, you want to check like how it is responding for 100 crores or 70 crores. So for that, we'll conduct the perform testing and see how it is responding. ఎలా రెస్పాండ్ అవుతుంది. సో ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ ద స్ట్రీమింగ్. నెక్స్ట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాంటెంట్ చెక్. సో వెన్ ఎవర్ వీఆర్ రన్నింగ్ స్క్రిప్ట్, రైట్, కాంటెంట్ చెక్ డ్యూరింగ్ రిప్లై. సో మనం వెరిఫికేషన్స్ చేసినప్పుడు అప్పుడు కాంటెంట్ చెక్ చేయమని అంటున్నాము. సో ఆ పర్పస్లో నెక్స్ట్ ప్రాక్సీ. ఆల్వేస్ వీ హ్యావ్ టు పుట్ ద నో ప్రాక్సీ. ప్రాక్సీ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు క్లయింట్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఫర్ దట్ పర్పస్ ఇఫ్ యూ ఆర్ పుట్టింగ్ యూ నీడ్ టు పుట్ యాజ్ ఎ కస్టమ్ ప్రాక్సీ. ఎందుకంటే మనము వాళ్ళ అప్లికేషన్స్ యాక్సెస్ చేయాలంటే వాళ్ళ పర్మిషన్స్ కావాలి. వాట్ పోర్ట్ దే ఆర్ యూజింగ్, వాట్ ఈస్ ద URL for that. So we have to include like what is the proxy and what is the port number. If we ask them, they will provide. So ఎందు ప్రాక్సీ అంటే ఏంటి, అడ్డుకట్ట అనమాట. సో ఇఫ్ in order to hacking from the hackers or application, so they will enable the proxy. Like all applications అవసరం లేదు. So like finance related applications will put as a use custom proxy. So for other applications, we are mostly putting on the no proxy. సో లైక్ బ్యాంకింగ్ డొమైన్స్ మీద అప్లికేషన్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు లేకపోతే ఫైనాన్స్ రిలేటెడ్ అప్లికేషన్స్, ఏదైతే ఫైనాన్స్ రిలేటెడ్ ఏది ఉన్నా ఆ అప్లికేషన్స్కి మనం వీఆర్ యూజింగ్ ద కస్టమ్ ప్రాక్సీ. రిమైనింగ్ అప్లికేషన్స్ no praxis. If they want to use custom praxis also fine. If they provide, developer will provide the praxis details and just will include here. సో మనం జస్ట్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం ప్రాక్సీ అనేది అన్నమాట. సో ప్రిఫరెన్సెస్లో మనం ఎనేబుల్ ఇమేజ్ అండ్ టెస్ట్ చెక్. సో మనం వెరిఫికేషన్ చేసేటప్పుడు ఇది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఎనేబుల్ చేస్తే మనం టెస్ట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందా కాలేదా. సో వెబ్ బ్రేక్ ఫైండ్ కానీ వెబ్ ఇమేజ్ చెక్ కానీ, సో అలాంటి చెక్ చేసుకోవడానికి ఇక్కడ కాంటెంట్ ఎనేబుల్ చేస్తాం అనమాట, ఎనేబుల్ ఇమేజ్ చెక్. సో దీన్ని చెక్ చేసుకొని మనం రన్ చేయాలి స్క్రిప్ట్ వెరిఫికేషన్స్ చేసేటప్పుడు. నెక్స్ట్ వెబ్ పర్ఫార్మెన్స్ గ్రాఫ్ జనరేషన్స్ ఇట్స్ పర్ సెకండ్. ఇది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెన్ యూఆర్ రన్నింగ్ టెస్ట్. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనం ఎన్ ఎవర్ వీఆర్ రన్నింగ్ ఎనీ స్క్రిప్ట్, రైట్. సో సమ్ టైమ్స్ ఇఫ్ యూఆర్ యూజింగ్ సాకెట్ లెవెల్, మీకు ఆల్రెడీ చెప్పాను వాట్ ఈస్ సాకెట్ లెవెల్, విన్ నెట్ లెవెల్. సో సాకెట్ లెవెల్ అంటే సో మోస్ట్లీ ఇక్కడ క్యాప్చరింగ్ లెవెల్. సమ్ టైమ్స్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు రికార్డింగ్ యూజింగ్ సాకెట్ లెవెల్ విల్ గో ఫర్ ద విన్ ఇన్ నెట్. సో ఇఫ్ నాట్ విల్ గో ఫర్ ద బోత్ క్యాప్చరింగ్ లెవెల్. అలానే సమ్ టైమ్స్ మన స్క్రిప్ట్ రన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం యూజింగ్ సాకెట్ బట్ అప్లికేషన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ విన్ ఇన్ ఇట్, రైట్. సో ఇన్ దట్ కేసెస్ వీఆర్ ఎనేబులింగ్ దిస్ వన్. సో మనం ఇది ఎనేబుల్ చేస్తే మనకు అది రన్ అయిపోతుంది అనమాట ఫెయిల్ వచ్చినప్పుడు. ఓకే. సో దిస్ ఈజ్ ఇవన్నీ అవసరం లేదు, ఈ డిఫాల్ట్ ఆప్షన్స్. మనకు హెచ్టిటిపిలో ఇన్ కేసు రిక్వెస్ట్ కనెక్షన్ టైం అవుట్ ఎర్రర్ విత్ ఇన్ 120 సెకండ్స్లో మనకు రాలేదనుకో, అవుట్పుట్ లాగ్లో చూపిస్తుంది ఓకే యువర్ కనెక్షన్ టైం అవుట్ విత్ ఇన్ 120 సెకండ్స్ అని వచ్చిందనుకో, అప్పుడు మనం ఇక్కడకి వచ్చేసి మనం ఇంక్రీజ్ చేసుకుంటాం. హెచ్టిటిపి రిక్వెస్ట్ అంటే మీరు ఇప్పుడు జీమెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టారు, రిక్వెస్ట్ పంపారు, విత్ ఇన్ 120 సెకండ్స్లో రాలేదు మీకు. సో అప్పుడు మనము హ్యావ్ టు కమ్ ఇయర్ అండ్ ఇంక్రీజ్. ఇన్ కేస్ అవుట్పుట్ లాగ్లో దీనివల్ల మనకు రావట్లేదు అనుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి 120 సెకండ్స్ 200 240 సెకండ్స్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కనెక్షన్ అంటే రిక్వెస్ట్ పోవట్లేదు, మనకు రిసీవ్ అంటే విత్ ఇన్ సెకండ్స్లో మనకు రిసీవ్ కావట్లేదు అంటే వీ కెన్ ఇంక్రీజ్ ద 240 సెకండ్స్లో సర్వర్ నుంచి రెస్పాన్స్ కావాలి అని. ఓకే. మనకు ఒక రిక్వెస్ట్ అది కీప్ ఏ లైవ్ ఉండాలి అని అనుకున్నాం అనుకో, ఇప్పుడు మన సిస్టమ్ కీప్ ఏ లైవ్లో పెట్టినాం అనుకో, అది we don't need to restart again machine, right. So like that also if a request want to keep away live 60 seconds only by default. If you want to increase more, so we can increase the amount.
నెక్స్ట్ జనరల్లో ఇక్కడ స్టెప్ డౌన్లోడ్ టైం అవుట్ ఎర్రర్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఇక్కడ 120 సెకండ్స్ అప్లికేషన్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ని అది హిట్ చేస్తుంది అనమాట. ఆ టైంలో మనకి 120 సెకండ్స్లో అది ఎర్రర్ అని అవుట్పుట్ లాగ్లో చూపించింది అనుకో, ఇక్కడికి వచ్చేసి ఇంక్రీజ్ చేసుకుంటాం అనమాట. సమ్ టైమ్స్ నెట్వర్క్ బఫర్ మేము బఫర్ సైజ్ అంటే మనం మెమొరీ, ఈ స్క్రిప్ట్లో మెమొరీ ఇన్ని బైట్స్ కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఇక్కడికి వచ్చి మనం ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. ఇది మెయిన్. సో ఇందులో మెయిన్ స్టెప్ డౌన్లోడ్ టైం అవుట్ ఎర్రర్, ఇక్కడ హెచ్టిటిపిలో రిక్వెస్ట్ రిసీవ్ టైం అండ్ స్టెప్ డౌన్లోడ్ టైం అవుట్ ఎర్రర్. సో ఇవి మూడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ యూజింగ్. అథెంటికేషన్ we never use this one. Logging JavaScript we don't use it. డౌన్లోడ్ ఫిల్టర్స్. సో ఇది కూడా యూజ్ చేయము. మనకి ఏమవుతుందంటే మనకు రికార్డ్ చేసినప్పుడు మనకు అన్నెసెసరీ రిక్వెస్ట్లు వస్తాయి, మన అప్లికేషన్ కాకుండా వేరే అప్లికేషన్స్ అలాంటివి ఏమైనా వచ్చినాయి అనుకో, అవి ఎక్స్క్లూడ్ ఓన్లీ అన్ అడ్రస్ అని పెట్టేసి మనం ఇక్కడ ఎక్స్క్లూడ్ చేస్తాం. దానికి సంబంధించిన యూఆర్ఎల్ ఇక్కడ పెడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు సంబంధించింది కాదనుకోండి, ఈ యూఆర్ఎల్ తీసుకుపోయి అక్కడ పెడతాం అనమాట. సో ఇన్ దట్ సినారియోస్ వీఆర్ యూజింగ్, బట్ వీఆర్ నాట్ యూజింగ్ ఇన్ రియల్ టైమ్. ఓకే. సో దిస్ ఈజ్ అవసరం, ఇది అవసరం లేదు మనకు డేటా ఫార్మాట్ ఎక్స్టెన్షన్. సో ఇందులో మెయిన్ మనకు వచ్చేసి రన్ లాజిక్, ఫేసింగ్, లాగ్స్, థింక్ టైము, మిస్లేనియస్, ప్రాక్సీ, నో ప్రాక్సీ. సో ఇవి యూజ్ చేస్తాం మెయిన్లీ. సమ్ టైమ్స్ ఒకవేళ కావాలనుకుంటే ప్రిఫరెన్సెస్లో మనం యూజ్ ఇండియనెట్ ఇన్స్టెడ్ ఆఫ్ సాకెట్, లేకపోతే ఈ టైమ్ అవుట్ ఎర్రర్స్ ఏమైనా వస్తే అవి ఇంక్రీజ్ చేస్తాం. అంతకుమించి మనం రన్ టైమ్ సెట్టింగ్స్లో ఏమి యూజ్ చేయం. రిమైనింగ్ ఆర్ జస్ట్ డిఫాల్ట్ వన్స్. సో కాకపోతే మీకు తెలియాలి కాబట్టి వాట్ ఆల్ ఆర్ ఆప్షన్స్ అండ్ ఆల్, సో వీఆర్ యూజింగ్. సో దీస్ ఆర్ ద రన్ టైమ్ సెట్టింగ్స్ అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ లెర్న్ రికార్డింగ్ ఆప్షన్స్, రన్ టైమ్ సెట్టింగ్స్. ఓకే. ఎనీ డౌట్స్ గైస్?